వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే జగ్గంపేట కీర్లంపూడి మండలంలో దమ్ము ట్రాక్టర్లు మరియు క్రిస్టీ ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారం అండి. దయచేసి మీ వీరందరికీ విజ్ఞప్తి, దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడం, బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్కే పాడైపోతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ని పెద్ద ట్రాక్టర్ అయినా కృషి ట్రాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం. కృషి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి రోడ్ల డ్యామేజ్ అవ్వకుండా మీరు అందరు సహకరించాలని కోరుతున్నామని సిఐవైఆర్కి అన్నారు. జరగదు, ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉండండి, కృషి ట్రాక్టర్లో ఉండండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో రాతగానే టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు. వరంగల్ నగరం భద్రకాళి దేవస్థాన సమీపంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకులు, నిర్వాహకులకు టిఆర్ సుబ్రహ్మణ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి శర్మ పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి విశేష ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు రమేష్ శర్మ, ప్రకాష్ శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 10 మంగళవారం రోజున గోపూజతో ఉదయం 6 గంటలకు పూజ ప్రారంభించి సహస్ర మోదక మహాగణపతి వాహనం నిర్వహించి అయ్యప్ప స్వామి వారి గర్భాలయంలో విశేషంగా 18 రకాల ద్రవ్యములచే ఘనంగా అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా అష్టోత్తర శంఖాభిషేకం, శంఖ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
निवेदयामि मस्तोपचारान् समर्पयामि। भक्षेत्याः भगप्रणदभगसत्याः उदेनाये भगवन्तस्यामोदगामध्योददारिणम् अमृतेन प्रदन्दत्वमादेहाददारिणम् अहमृते अमृतं ब्रह्मणे परं ब्रह्म तस्मै श्रीरमे ओम श्री स्वामी भूताधाय विद्महे बहुपुत्राय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात्। స్వామి శరణం స్వామి. ఈరోజు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు నాడు స్వామివారికి చాలా విశేషముగా ఉదయము 6 గంటలకు గోపూజ కార్యక్రమంతో ప్రారంభించి దేవాలయంలో సహస్రమోదక మహాగణపతి హవనము నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి గర్భాలయంలో స్వామివారికి విశేషముగా 18 రకముల ద్రవ్యములచే చాలా ఘనంగా అభిషేక కార్యక్రమములు నిర్వహించి చాలా విశేషముగా అష్టోత్తర శంఖాభిషేకము శంఖా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరము ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములు ఇవ్వడం జరిగింది. స్వామి శరణం. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న మంచు విష్ణు భారీగా సెక్యూరిటీ మధ్య తన ఇంటికి వెళ్లారు. ఇదేంది మీకు వస్తేనేమా మరి వచ్చింది అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసే बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए.
జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం తామరడ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసినటువంటి భూరక్ష చట్టాన్ని రద్దు చేసి భూమి మీద పూర్తి హక్కును రైతులకు కలగజేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాగే ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సత్వర పరిష్కారం అందజేయడం కోసం ప్రజల వద్దకు పాలన తీసుకురావాలన్న అంశంతో అన్ని గ్రామాల్లోని రెవెన్యూ సదస్సులు పెడుతున్నామని, అలాగే రెవెన్యూ సదస్సులో తన యొక్క భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రెవెన్యూ సదస్సులో అయినా 45 రోజుల్లోపు సమస్య పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నవీన్ గారికి, ఎంఆర్ఓ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విజిట్ చేసిన పెద్దలందరికీ, అప్పలరాజు గారికి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విజిట్ చేసిన రైతులందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ తొలి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతుల సమస్య మీద మన భూమి చట్టం హక్కు, జగన్ గారు మనకి హక్కు లేకుండా చేసిన దాన్ని ఆయన గవర్నమెంట్లోకి వచ్చినట్టునే తీసేసి మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ సదస్సు మీ భూమి మీ హక్కు అన్నది ఒక విషయం మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో ఏదన్నా సమస్య పరిష్కారం అవ్వని సమస్య ఉంటే మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్లు పెట్టుకోవడం, గ్రీన్ వెల్ సెల్కి వెళ్ళి పిటిషన్ పెట్టుకోవడం జరుగుతుంది కదా. అవన్నీ కూడా ఇక్కడ మన సమస్యలు అన్నీ తీర్చడానికి మనకి ఇక్కడ ఎంఆర్ఓ అందుబాటులో ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సమస్యని ఎంఆర్ఓ దృష్టిలో పెట్టి మనం తిరగవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుచున్నాం. నమస్కారం. పురుగులు అన్నం పెడుతున్నారు, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు అంటున్న విద్యార్థినులు. వికారాబాద్ జిల్లా తండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చిన హాస్టల్ సిబ్బంది. దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా.
యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్టు సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ స్టేట్లోని స్కంద అపార్ట్మెంట్ దగ్గర అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాన్ని జరిపారు. డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడితే హైడ్రోజన్ బాంబుల ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. బంగారు కత్తి ఉందని మెడకు కోసుకోకూడదని హితవు పలికారు. చూడండి అక్కడికే పోవాలా, గ్యాప్కి పోవాలా. మీరు అట్లా ఉండాలి. అమ్మా ఇక్కడ తిరగండి, అమ్మా ఇట్లా రండి, ఇక్కడ రండి. కర్నూలులో ఇక్కడ మన అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఈ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కర్నూలు బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో థెలాసీమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకు వచ్చారు. వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామము. ఒక డెవలపింగ్ కంట్రీలో, ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మన డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, వాళ్ళు ఏ కంట్రీకి లేదు. సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్కు బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, వాటికన్నా ప్రమాదకరమైంది. ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడాలి. బంగారు కత్తి ఉందని మెడగోసుకోవద్దు. ఆ సెల్ ఫోన్ వినియోగం కూడా తగ్గించుకోవాలి. ఆ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల వస్తున్నాయి. అదే కాకుండా యూత్ ఈ రకంగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషించాలి. ఎందుకంటే డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు బానిసలై పిల్లలు చాలా చెడిపోతున్నారు ఈ కాలంలో. సో అలాంటి దాన్ని తరుణంలో ఇలాంటి మంచి విద్యార్థులు కూడా, మంచి యూత్ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్టే. మణిబాబును చూసి మనం అందరూ గర్వించాలి. ఆయన ఒక ఫౌండేషన్ను ఇక్కడ క్రియేట్ చేసి రవికాంత్ సార్ గారి యొక్క హెల్ప్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనం అంతా అభినందించాల్సిన విషయము. ఇక్కడ అమ్మాయి మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్కు చేరుకోనున్న మనోజ్ దంపతులు. చెప్పండి, పర్లేదు. చెప్పండి, లేదు పర్లేదు, చెప్పండి. మన ప్లీజ్ కొంచెం సైలెంట్.
నేను ఆస్తి కోసం డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవం, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం, నన్ను పుట్టేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. జగ్గంపేట మండలం కాట్రౌలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపిచంద్ వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రౌలపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావలసిన కళ్ళజోడు ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే దించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ట సుజ్ఞారావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, మూసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబి, దాసర సింగు, మధు, పప్పు, గణేష్, నెక్కంటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య శాస్త్రి, రాయుడు శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు గోపి అండి. మన నెక్కంటి సీ ఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాట్రౌలపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టమూరు కానీ, తిమ్మాపురం కానీ, అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి. కాబట్టి ఏదో మంచి చేయాలని కాదు, దాని ఉద్దేశంతో మేము నెక్కంటి సీ ఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని, కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కలజోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో వారం రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నెక్కంటి తరఫున వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటవల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ కొంచెం మళ్ళీ ప్రజలు అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాన్వస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్కంటి సీ ఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సురేంద్రరావు గారు, అలాగే నెక్కంటి సీ ఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అధినేత రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ ఎవరు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. ఇలా ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసినట్టు ఒక పేషెంట్కి పరీక్ష చేసినట్టునే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పవర్ పడుతుందో ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం,
జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళు ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మెక్కంటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు మా కాటవలపల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందుంచేలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.